ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ సురేష్ కుమార్ కైత్, జస్టిస్ మనోజ్ జైన్తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. కేజ్రీవాల్ పిటిషన్పై 2 వారాల్లో సమాధానం ఇవ్వాలని ఈడీకి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 22కు వాయిదా వేసింది కోర్టు. ఈడీ సమన్లను సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు కేజ్రీవాల్. తనకు ఇప్పటి వరకు జారీ చేసిన 9 సమన్లను సవాల్ చేశారు. సమన్లకు స్పందించకపోవడంతో రౌజ్ అవెన్యూ కోర్టులో 2 క్రిమినల్ కేసులు పెట్టింది. ఈ 2 కేసుల్లో 15,000 పూచీకత్తుపై బెయిల్ తీసుకున్నారు కేజ్రీవాల్. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టుతో త్వరలో కేజ్రీవాల్ను కూడా అరెస్ట్ చేస్తారన్న ప్రచారం సాగుతోంది.